నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ రోజుకు క్షీణిస్తున్న మానవ సంబంధాలు పల్లెల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన గ్రామీణ ప్రజలు పదాన్ని అలవర్చుకోవాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు పిలుపు. ట్రాన్స్ఫార్మర్ల చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఈ అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాను పట్టుకుని 40 కిలోల ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ 5.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వివరాలు వెల్లడించారు. ఇందల్వాయి వద్ద శనివారం సాయంత్రం అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాను పట్టుకుని 40 కిలోల ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ 5,50,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ముఠా గత ఏడాది కాలంగా జిల్లాలోని ఇందల్వాయి, దర్పల్లి, డిచ్పల్లి, జక్రాన్పల్లి, మెండోరా, ముప్కాల్, మోర్తాడ్, మోపాల్, బోధన్ టౌన్, బోధన్ రూరల్, నవిపేట్, వర్ని మండలాల్లో ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని కాపర్ కాయిల్స్ దొంగలించిందని వివరించారు. వీరు జిల్లాలో మొత్తం 101 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేశారన్నారు. కాగా వీరిపై మొత్తం 44 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ టీంలను నియమించి శనివారం నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ముఠాలోని 5 సభ్యులతో పాటు వీరి వద్ద కాపర్ కాయిల్స్ కొనుగోలు చేసిన 3 కూడా అరెస్టు చేశామని సిపి చెప్పారు. అంతేకాకుండా వీరి నుండి 2 స్కూటీలు, 6 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుందన్నారు. ఏసీపీ రాజా వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో కేసును ఛేదించడంలో ముఖ్య పాత్ర పోషించిన డిచ్పల్లి సిఐ వినోద్, ఎస్ఐలు సందీప్, షరీఫ్, మహేష్, సిబ్బంది కిరణ్ గౌడ్, ప్రశాంత్, సందీప్, కిషోర్ కుమార్ తదితరులను సిపి సాయి చైతన్య అభినందించారు. నిన్న ఈవినింగ్ ఇందల్వాయి పోలీసులు వారు ఇన్ఫర్మేషన్ మీద చెకింగ్ చేస్తుంటే ఒక ముఠాను పట్టుకోవడం జరిగింది. టోటల్ 8 మంది పట్టుకోవడం జరిగింది. 2 బైక్స్ కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర ఇప్పుడు చూపించినట్టు 40 కేజీల వరకు కాపర్ కాయిల్స్, మళ్ళీ రీసెంట్గా దొంగతనమైన ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ డిస్పోజ్ ఆఫ్ చేయడానికి వెళ్తున్నారని తెలిసి ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడంలో వాళ్ళ దగ్గర 40 కేజీల కాపర్ కాయిల్స్ ఇంకా 5 లక్షల క్యాష్ వరకు జప్తు చేయడం జరిగింది. వీళ్ళ మోడల్స్ ఏంటి అంటే ఊరు చివర్లలో ఎవరైతే జనాలు తిరగని ప్లేసెస్లో ఉంటే ఐడెంటిఫై చేసుకుని అక్కడికి వెళ్ళి రాత్రిపూట సాయంత్రం కల్లా అక్కడికి వెళ్ళి చీకట్లో దాక్కుని రాత్రి వెళ్ళి ఆ ట్రాన్స్ఫార్మర్ కింద పడేసి దాంట్లో ఉన్న కాపర్ కాయిల్ దొంగతనం చేసుకుంటూ వెళ్ళి డిఫరెంట్ ప్లేసెస్లో వీళ్ళకి రిసీవర్స్ ఉన్నారు, వాళ్ళకి అమ్మడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నారు. మీకు లిస్ట్ ఇచ్చిన నిందితుల ప్రకారం చూస్తే ఒకతను హర్బీర్ శర్మ అనే అతను ఉత్తరప్రదేశ్ అతను,
తుంబరే సుధాకర్ అతను మహారాష్ట్ర అతను మెయిన్ అక్యూజ్. ఇతనే మిగతా వాళ్ళందరినీ కూడా జమ చేసి ఇటువంటి కార్యకలాపాలు చేయడం ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత అలీ మహమ్మద్ అలియాస్ రాజు నాయక్, ఇతను గుంటూరు జిల్లా వాసి. అట్లానే ఎడల వెంకటేశ్వరరావు అనే అతను ప్రకాశం జిల్లా. షాపల్లి రవీందర్ మహబూబ్ నగర్ జిల్లా. లింగప్ప కర్ణాటక, అసలు నేటివ్ వచ్చి కర్ణాటక రాష్ట్రం కానీ ప్రస్తుతం మనోహరాబాద్ మెదక్లో ఉంటున్నాడు, ఇతను రిసీవర్. తర్వాత గాజుల శ్రీశైలం మేడ్చల్ ఇతను రిసీవర్. మహమ్మద్ హైదర్ అలీ ఇతను ముషీరాబాద్లో ఉంటాడు, ఇతను రిసీవర్. ఈ రిసీవర్స్ ఏంటంటే దొంగలించి వచ్చిన ఈ కాపర్ సామాన్లు వాళ్ళు తీసుకుని దానికి డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ గ్యాంగ్ అంతా బేసికల్లీ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ హైదరాబాద్లో ఉండి సడన్గా వచ్చి ఇక్కడ అఫెన్స్ చేసి దొంగతనం చేసి మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతూ ఉండేది. ప్రజా సమస్యలకు పత్రికలు అద్దం పడుతూ పరిష్కారానికి తమ వంతు పాత్ర పోషిస్తాయని బాన్స్వాడ టౌన్ సీఐ తులా శ్రీధర్ అన్నారు. ప్రతినిత్యం ఎదురయ్యే పని ఒత్తిడిని అధిగమించేందుకు జర్నలిస్టులు, పోలీసులు, క్రీడలు, వ్యాయామంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని బాన్స్వాడ జూనియర్ కాలేజ్ మైదానంలో పోలీస్ ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. టౌన్ సీఐ తులా శ్రీధర్ టాస్ వేసి క్రికెట్ మ్యాచ్ను ప్రారంభించారు. అనంతరం జర్నలిస్టులు, పోలీసులు వేరువేరుగా జట్లుగా ఏర్పడి క్రికెట్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ తులా శ్రీధర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టులు, పోలీసులు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతుగా కృషి చేస్తారని గుర్తు చేశారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా టౌన్ సీఐ శ్రీధర్, రూరల్ సీఐ తిరుపతయ్య శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ అండ్ ప్రెస్ క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ చాలా బాగా ఆడుతున్నారు కాబట్టి అందరికీ శుభాకాంక్షలు. ఇలాంటి మ్యాచెస్ నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ ఒక 1 వీక్లో అట్లా అరేంజ్ చేసుకొని మళ్ళీ ఆడాలని నా కోరిక. అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. ఖమ్మం జిల్లాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాగృతి జనంబాట కార్యక్రమంలో పాల్గొనేందుకు అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెళ్లారు. అయితే ఆమె ఎప్పటిలాగా వాహనాల్లో కాకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి శాతవాహన ఎక్స్ప్రెస్లో బయలుదేరారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను కలిసేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన జనంబాట కార్యక్రమాన్ని సోమవారం నుండి ఖమ్మం జిల్లాలో చేపట్టనున్నారు. దీంతో జాగృతి జనంబాట కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె ఆదివారం రోజు సాయంత్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి రైలులో బయలుదేరారు. సికింద్రాబాద్ నుండి ఖమ్మం జిల్లా మధిర వరకు శాతవాహన రైలులో సాధారణ ప్రయాణికులతో కలిసి ప్రయాణిస్తున్నారు. కవిత తన బోగిలో కూర్చునేందుకు వచ్చేటప్పుడు ప్రయాణికులు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడుతూ తన సీటులో ఆసీనులయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల సొంతింటి కల నెరవేరుతుందని బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. ఇల్లు మంజూరైన వారు వేగంగా ఇల్లు నిర్మించుకొని ప్రభుత్వం అందిస్తున్న లబ్ధి పొందాలని ఆయన సూచించారు. వేల్పూర్ మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన రాజు నూతనంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నారు. ఆదివారం జరిగిన గృహప్రవేశ కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చిందని అన్నారు. రానున్న రోజుల్లో మరింత మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు ఉండకూడదనేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయించామని, రానున్న రోజుల్లో మరిన్ని ఇల్లు కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లాకు మంజూరైన వ్యవసాయ కాలేజ్ నిజామాబాద్ నగరానికి సమీపంలోని సారంగపూర్ శివార్లో ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దీంతో గతంలో తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటుకు కేటాయించిన భూముల్లోనే అగ్రికల్చర్ కాలేజ్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
వ్యవసాయ యూనివర్సిటీని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయబోతున్నారు. సారంగపూర్ శివార్లో బీఐడి కాలేజ్ ప్రాంగణంలోని యూనివర్సిటీ ఏర్పాటుకు కసరత్తులు జరుగుతున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ సైతం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. జిల్లాకు వచ్చిన ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సుదర్శన్ రెడ్డి సైతం శనివారం స్వయంగా వెళ్లి ప్రాంగణాలను పరిశీలించారు. సారంగపూర్ పరిధి షేర్పూర్ శివార్లో తెలంగాణ యూనివర్సిటీకి గతంలోని 50 ఎకరాల భూములు ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ బీఈడి, ఎండి కోర్సులను నిర్వహిస్తుంది. ఈ ప్రాంగణంలో ఉండే టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు మొక్కుబడిగా క్యాంపస్కు రావడం వల్ల అక్కడి విద్యా వ్యవస్థ దారి తప్పింది. యూనివర్సిటీ అధికారులు సైతం ఆ వైపు ఎన్నడూ కన్నెత్తి చూడరని విమర్శలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు వ్యవసాయ యూనివర్సిటీని మంజూరు చేసింది. ఈ వ్యవహారంలో సుదర్శన్ రెడ్డి చొరవ చూపెట్టారు. జిల్లాకు యూనివర్సిటీ మంజూరు చేసిన ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేస్తామనేది స్పష్టం చేయలేకపోయింది. దీంతో మొదట తెలంగాణ యూనివర్సిటీ భూముల్లోనే వ్యవసాయ యూనివర్సిటీ ఉండాలని భావించారు. కానీ ఇప్పటికే ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో వ్యవసాయ యూనివర్సిటీ చేస్తే మెయిన్ ప్రాంగణం కూడా ఇరుకుగా మారే అవకాశం ఉంటుందనే ఆలోచనతో సారంగపూర్లో ఉన్న యూనివర్సిటీ క్యాంపస్ తెర మీదకి వచ్చింది. ఈ ఏడాదే వ్యవసాయ యూనివర్సిటీ అందుబాటులోకి రావాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఉన్నపలంగా బీఈడి, ఎంఈడి కాలేజ్ భవనాలను స్వాధీనం చేసుకోవడం అనివార్యమైంది. మానవ సంబంధాలు క్షీణిస్తున్న తరుణంలో పల్లె ప్రజలు నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. ఆత్మీయ కలయికలతో దృఢమైన బంధుత్వాలకు నాంది పలుకుతున్నారు. కమ్మర్పల్లి మండలం హాసకొత్తూరు గ్రామంలోని పాలెపు వంశీయులు అందమైన ప్రకృతి ఒడిలో ఆదివారం సరదాగా గడిపారు. రక్త సంబంధాలు సైతం కనుమరుగవుతూ స్వార్థంతో డప్పు ప్రాధాన్యత పెరుగుతున్న తరుణంలో ఈ వంశస్థులంతా ఒకచోటుకు చేరి పండగ వాతావరణంలో సందడి చేశారు. స్థానికంగా శుక్రవారం దేవి చెట్టు కిందకి వెళ్లి తమ పరివారం మహిళలు, పురుషులు, యువతీ యువకులు, పిల్లలు కుటుంబ సమేతంగా వంట వార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. మహిళలు ఏకరూప చీరలు కట్టుకొని వదిన మర్దలు ఒకరినొకరు గాజులు వేసుకుని ఆప్యాయంగా ముచ్చటించారు. అనంతరం అన్నింటినీ మరిచి నృత్యాలు చేస్తూ చెడుగొడుగు ఆటలు ఆడుతూ పరివారం అంటే ఇదేరా, ఇలాగే ఉండాలిరా అన్నట్టు ఉత్సాహంగా గడిపారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. ఇందూర్ నగరంలో అయోధ్యపురివాసి విష్ణుప్రియ పుత్ర ప్రేమ్ నారాయణ మహారాజ్ నేతృత్వంలో సత్సంగ్ ప్రవచనం కొనసాగుతుంది. అయితే మహారాజ్ నగరంలోని పెద్దరామ మందిరాన్ని సందర్శించారు. ఇందూర్ నగరంలోని కొత్తగంజ్లోని ఉమామహేశ్వర ఆలయంలో అయోధ్యపురివాసి విష్ణుప్రియ పుత్ర ప్రేమ్ నారాయణ మహారాజ్ నేతృత్వంలో సత్సంగ్ ప్రవచనం కొనసాగుతుంది. అయితే భక్తుల కోరిక మేరకు మహారాజ్ ఆదివారం రోజు నగరంలోని పెద్దరామ మందిరాన్ని విష్ణుప్రియ పుత్ర ప్రేమ్ నారాయణ మహారాజ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీరామ భక్తులందరికీ ఆశీర్వదించారు. స్వామీజీ మాట్లాడుతూ తల్లిదండ్రుల సేవయే పరమాత్మ సేవగా అభివర్ణించారు. హిందువుగా జన్మించడం గొప్ప కాదు, హిందువుగా జీవించడం గొప్ప అన్నారు. హిందూ అంటే సనాతన ధర్మాన్ని కాపాడుతూ
హిందూ సాంప్రదాయాలను పాటిస్తూ అందరినీ సమానులుగా చూడడం, తల్లిదండ్రులను గౌరవించడం వల్ల శ్రీరాముని సేవించిన ఫలితం లభిస్తుందన్నారు. ధైర్యం, సాహసం కలిగిన వాడే హిందువు అని విద్యార్థులు చదువుతో పాటు ఆట పోటీల్లో భక్తిలో రాణించాలని, చిన్ననాటి నుండే భక్తి మార్గంలో ఉంటే ఎలాంటి ఆవేశాలకు లోను కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు. దీంతో మనం అనుకున్న గోల్ సాధించగలమన్నారు. నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులుగా అభివర్ణిస్తూ స్వామీజీ తన ప్రవచనం పూర్తి చేశారు. కార్యక్రమంలో భక్తులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. एक तो शिक्षा गुरु होते हैं और दूसरे दीक्षा गुरु, जो हमें ज्ञान दे, सदमार्ग बताएं, वो हमारे शिक्षा गुरु यानी प्रथम गुरु माता पिता ही होते हैं, जो शिक्षा देते हैं बच्चों को, तुम्हें ऐसा करना है, ये करना है, ये नहीं करना है। अब दीक्षा गुरु यानी आध्यात्मिक गुरु, स्पिरिचुअल गुरु होते हैं। ठीक है, स्पिरिचुअल गुरु हमें जीवन की सारी बात बताते हैं और हमें मंत्र देते हैं। ठीक है, आप सभी युवा हैं, आपका धर्म क्या है? जरा कोई नहीं, हिंदू धर्म नहीं है, सनातन धर्म है। आप हिंदू हैं लेकिन आपका धर्म सनातन है, ये बात सबको पता होनी चाहिए। ठीक है, और हिंदू हैं तो हमारा क्या कर्तव्य है? कैसे हिंदू हैं हम? क्या हिंदू के घर में जन्म लेने से हम हिंदू हैं? नहीं। जब सर्वप्रथम मस्तक पर तिलक होना चाहिए। क्या होना चाहिए? భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలను, సాదా బైనామా దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దరఖాస్తులు తిరస్కరణకు గురైతే అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. సాదా బైనామా దరఖాస్తులను వెంటనే సబ్ కలెక్టర్, ఆర్డీఓ కార్యాలయాలకు ఫార్వర్డ్ చేయాలని ఆదేశించారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలను, సాదా బైనామా దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం రోజు కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఒక్కో మండలం వారీగా భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి చేపట్టిన చర్యల గురించి ఆరా తీశారు. పెండింగ్ దరఖాస్తుల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలని, 2 రోజుల్లో అర్జీలు పరిష్కారం కావాలని అన్నారు. సాదా బైనామా ద్వారా భూములు కొనుగోలు చేసిన వారికి యాజమాన్య హక్కులు కల్పించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం లక్ష్యం నెరవేరేలా అర్హత కలిగిన ప్రతి దరఖాస్తుదారుడికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. చిన్న చిన్న కారణాలతో సాదా బైనామా అర్జీలు తిరస్కరించకూడదని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలు తూచా తప్పకుండా అమలు చేయాలని, దరఖాస్తులు తిరస్కరణకు గురైతే అందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. సాదా బైనామా దరఖాస్తులను వెంటనే సబ్ కలెక్టర్, ఆర్డీఓ కార్యాలయాలకు ఫార్వర్డ్ చేయాలని ఆదేశించారు. కాగా ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియలో భాగంగా ఓటర్ జాబితాల మ్యాపింగ్ను తప్పిదాలకు తావులేకుండా సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహాతో, అభిజ్ఞాన్ మాల్వియా, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు సూచించారు. దేశంలో కుల మతోన్మాదాలు పెచ్చరిల్లుతున్నాయన్నారు. పాలక వర్గాలే ప్రజలను విభజించి పాలిస్తున్నాయన్నారు. కులమత విద్వేషాలు లేని నూతన సమాజ నిర్మాణం కోసం కృషి చేయాల్సిన బాధ్యత ప్రగతిశీల విద్యార్థులపైనే ఉందన్నారు. నిజామాబాద్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నగర కమిటీ 23వ మహాసభను కోటగల్లీలోని జేసీఎస్ ప్రసాద్ భవన్లో నిర్వహించారు. పీడీఎస్యూ బిగిపిడికిలి జెండాను నగర అధ్యక్షులు ఎస్కే అష్యూర్ ఆవిష్కరించారు. ఈ మహాసభకు ముఖ్య వక్తగా పాల్గొన్న జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు. దేశంలో కుల మతోన్మాదాలు పెచ్చరిల్లుతున్నాయన్నారు. పాలక వర్గాలే ప్రజల్ని విభజించి పాలిస్తున్నాయన్నారు. కులమత విద్వేషాలు లేని నూతన సమాజం నిర్మాణం కోసం కృషి చేయాల్సిన బాధ్యత ప్రగతిశీల విద్యార్థులపై ఉందన్నారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆల్గోట్ రవీందర్ మాట్లాడుతూ దోపిడీ పీడనలు లేని సమాజం కోసం విద్యార్థి లోకం ఉద్యమించాలన్నారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. మూఢనమ్మకాలకు, అశాస్త్రీయ భావజాలానికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేయాలన్నారు. సిపిఐఎంఎల్ మాస్లైన్ నగర కార్యదర్శి ఎం సుధాకర్, పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె సంధ్యారాణి, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె గణేష్లు మాట్లాడారు. ఈ మహాసభలో వివిధ ప్రజా సంఘాల నాయకులు వనమాల కృష్ణ, కె గంగాధర్, లింగం, భాస్కర్ స్వామి, ప్రేమ్ సింగ్, బిట్టల్, కిరణ్, సాయిబాబా, చరణ్ తదితరులు పాల్గొన్నారు. ఉపన్యాసాల అనంతరం 2వ సెషన్లో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
పీడీఎస్యూ నగర కమిటీ నగర అధ్యక్షులుగా నసీర్, ప్రధాన కార్యదర్శిగా వినోద్, ఉపాధ్యక్షుడిగా నాగేష్, సహాయ కార్యదర్శిగా సృజన్, కోశాధికారిగా మణితేజ, సభ్యులుగా మహేందర్, వికాస్, బన్నీ, అభిలాష్ మరియు 5గురిని కోఆప్షన్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క పరిధి కంపారిటివ్లీ ఆల్రెడీ ఎదిగినటువంటి నాయకత్వంతో పోలిస్తే కాస్త తక్కువగా ఉన్నది. కానీ మీరు సరైన దారిలోకి రావడం అనేది మీకు మీరు మంచి బాట వేసుకున్నారు. ఎందుకంటే ప్యారలల్గా చూస్తే తప్పుడు మార్గంలో ప్రయాణం చేసే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, విద్యార్థి సంఘాలు. అవి మీకు ఆల్రెడీ లీడర్స్ చెప్తూ ఉంటారు, లేదా పేపర్స్లో కానీ ఇంకో రకంగా చూస్తూ ఉంటారు. అది ఏ రకమైనటువంటి తప్పుడు విధానము, మనం ఏ లైన్లో మనము ప్రయాణం చేస్తే మనకి మంచి జరుగుతుంది, మన వ్యక్తిగత జీవితానికి కానీ, మన కుటుంబానికి కానీ, మన దేశానికి కానీ ఒక తలెత్తుకొని జీవించగలిగేటటువంటి పౌరుడుగా మనం కనుక ఉండాలి అని అంటే దిస్ ఈజ్ ద రైట్ ప్లాన్. ఇలా పోరాడకుండా ఎక్కడనూ దాక్కున్నా కూడా దాగే పరిస్థితి లేదు, అవమానాలతో దాక్కోవాల్సిందే. కానీ పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప గొప్ప స్లోగన్ మార్క్స్ మహాశయుడు ఎరాడో ఇచ్చాడు. సో ఆ ప్రకారంగా మీరందరూ కూడా అభినందనీయులు. మీ నిర్వాహకులు కూడా మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తూ, సంఘం ఐక్యతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూర్ శాఖ పిలుపునిచ్చింది. బ్రాహ్మణ బంధువులందరినీ ఏకం చేయడానికి ప్రతి ఏడాది నిర్వహిస్తున్న వనభోజనాలు ఎంతో తోడ్పడుతున్నాయని చెప్పారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రోజు నగర శివార్లోని బోర్గెం లక్ష్మీ గణపతి దేవాలయంలో కార్తీక వన సమారాధన వనభోజనాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది బ్రాహ్మణులు పాల్గొన్నారు. వనభోజన ఉత్సవాన్ని ఉద్దేశించి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు శశికాంత్, ప్రధాన కార్యదర్శి రమేష్ బాబు, కులకర్ణి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా బ్రాహ్మణ బంధువులందరినీ ఏకం చేయడానికి ఈ వనభోజనాలు ఎంతో తోడ్పడుతున్నాయని చెప్పారు. బ్రాహ్మణులు ఐక్యమత్యంగా ఉండి నగరం యొక్క బ్రాహ్మణ భవనాన్ని నిర్మించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, గోపూజ, గణపతి హోమం, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపచేశాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ నియోజకవర్గ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండారు రాంప్రసాద్ రావు, గౌరవ అధ్యక్షులు భూపతిరావు, కోశాధికారి మిలిద్, ఉపాధ్యక్షులు కొలవి విజయ్ కుమార్, నాలం రమేష్ రావు, లక్ష్మీనారాయణ, భరద్వాజ్, పుల్కల్ తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూరు వారి పిలుపు మేరకు ఇంత పెద్ద కార్తీక వన సమారాధన జరగడం అనేది ఈ బ్రాహ్మణ సమాజానికే కాకుండా హిందూ మతానికి కూడా ఎంతో ప్రఖ్యాతిగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ దేశంలో ముష్కరులు ఏ క్షణాన ఏం చేస్తారనే భయభక్తిలో ఉంటున్న దిశలో మన ఐక్యత చాటుకోవడానికి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో కూడా ఇలాంటి కార్తీక సమారాధన జరగడం వల్ల దేశ సుభిక్షంగా ఉంటుందని నమ్మేవాళ్ళను నేను ఒకరిని. ఎందుకంటే ఇవాళ అఖండ భారతదేశం అనే ఒక పిలుపు మేరకు పార్టీ రహితంగా అందరూ కలిసి మనపై దండెత్తే వారిని మనము చూస్తే తప్ప వాళ్ళ మన ఐక్యత లోపించకుండా ఇలాంటి కార్తీక వనభోజనాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలనే మనకు ముందడుగు వేయగలుగుతాం. ఎందుకంటే ఇవాళ కుల మతాలకు అంటే దేశంలో మన జాతీయ జెండాలోనే అన్ని విధాల ఆ 3 రంగుల జెండాలోనే అన్ని కులాలకు, అన్ని మతాలకు ప్రాధాన్యత ఇస్తుంటాం. అట్లాంటిది కేవలం హిందూ మతంపై జరుగుతున్న ఈ దాడిని ఖండించి ఇవాళ దేశంలో మంచి సుభిక్ష వాతావరణం నెలకొల్పాలని బ్రాహ్మణ సమాజం తరఫున కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేస్తూ వేధిస్తుందని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాల్లో నిలదీయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. సిరికొండ మండల పరిధిలోని పాకాల గ్రామానికి విచ్చేసిన రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మలావత్ పూర్ణ కుటుంబీకులను పరామర్శించారు. ఆమె తండ్రి దేవిదాస్ ఇటీవల అకాల మరణం పొందగా ఆ కుటుంబాన్ని పరామర్శించి విచారం వ్యక్తం చేశారు. అనంతరం సిరికొండ మండల కేంద్రానికి చేరుకొని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బాజిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకు నోచుకొని హామీలు ఇచ్చిందని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులు తులం బంగారం కోసం నిలదీయాలని సూచించారు. పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ కాలేదని,
పంటల సాగు కోసం సకాలంలో పెట్టుబడి సహాయం అందించడం లేదని విమర్శించారు. ప్రజల పక్షాన నిలిచి ప్రశ్నిస్తే కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేయాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నారబోయిన శ్రీనివాస్, మల్లెల సాయి చరణ్, కనక శ్రీనివాస్, గడ్డాల సురేందర్, టీనేటి నర్సారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అడగాల ఆయనకి వచ్చిన 4 ఏళ్ళు అడగాల. దొంగలు అడగపోతున్న వాళ్ళు అడుగుతున్నారు. మనం తప్పు చేసినాం, మనం తప్పు చేయలేదు. 10 ఏళ్ళు ప్రజలందరినీ పరిపాలించాం మంచిగా సుభిక్షంగా, ఏ వర్గం కూడా అసంతృప్తి లేకుండా. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజలు కూడా అడగాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏమైంది 4 వేలు, ఏమైంది రుణమాఫీ, ఏమైంది తులం బంగారం. మమ్మల్ని ఉంటా అంటారు ఎందుకు పోయి, నాకు అర్థం కాదు. మీరు ఇయ్యలే కాబట్టి ఓడిపోయినాం మేము, మీ ఇస్తాను కాబట్టి ఇయ్యను కదా మరి ఇవ్వాలి కదా. ఇచ్చే దమ్ము లేదు, సిగ్గు లేదు. పొద్దున్న లేదు తిట్టడము, పారిపోవడము, లేదంటే పోలీసు చెప్పడము, ఉల్టా కేసులు చేయడము, జూటా మాటలు మాట్లాడడము, ఇదే పని, వేరే లేదా. మాకు వచ్చే అవకాశం వస్తే మాకు వస్తుంది పరిస్థితి. బీడీ కార్మికులను నిలువు దోపిడీ చేస్తున్న దేశాయి బ్రదర్స్ లిమిటెడ్ బీడీ కంపెనీ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్, నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల అధ్యక్షులు ప్రకాష్ డిమాండ్ చేశారు. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతున్న బీడీ కార్మికులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కామారెడ్డి జిల్లాలోని ఫరీదుపేట్, పోసానిపేట్, భవానీపేట్, రెడ్డిపేట గ్రామాల్లో దేశాయి బీడీ ఫ్యాక్టరీ యాజమాన్యం చేస్తున్న అన్యాయాన్ని పేర్కొంటూ బీడీ కార్మికులు వాల్ పోస్టర్లను గోడలకు అతికించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్, నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల అధ్యక్షులు ప్రకాష్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి దేశాయి బీడీ కంపెనీ యాజమాన్యం బీడీలు చుట్టే కార్మికులకు అగ్రిమెంట్ ప్రకారంగా 261.97 పైసలు ఇవ్వాల్సింది పోయి 10 రూపాయలు తక్కువ చేసి ఇవ్వడం అనేది విరుద్ధమన్నారు. గత 2 నెలల నుండి ఈ విధానం అమలు చేయడం సరైంది కాదన్నారు. ప్రతి కార్మికురాలకి 10 రూపాయలు తక్కువ ఇవ్వడాన్ని వెంటనే ఆపాలని, తినుబండారాలు, చిప్స్ ప్యాకెట్స్, కుర్కురే ప్యాకెట్లు విక్రయించడం ఆపాలన్నారు. చాటాన్ పేరుతో కార్మికులను 1000 నుండి 2000 వరకు అదనంగా బీడీలు తీసుకోవడాన్ని నిలిపివేయాలని, 1000 బీడీలకు సరిపోయేంత మంచి తూనికాకు ఇస్తూ రోజుకు 1000 బీడీల పని కల్పిస్తూ నెలకు 26 రోజులు పని ఇచ్చే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో బీడీ కార్మికులు భారతి, శ్యామల, స్వప్న, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సైబర్ నేరగాళ్లు ఓ రైతుకు టోకరా వేశారు. ఆన్లైన్ లింక్ పంపి ఆ రైతు బ్యాంకు ఖాతాలో ఉన్న 96,000 రూపాయల నగదును మాయం చేశారు. ఆలస్యంగా చేరుకున్న బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. కామారెడ్డి జిల్లాలోని బేరుకూరు మండలం చించోలికి చెందిన రైతు శ్రీనివాస్ సైబర్ మోసం బారిన పడ్డాడు. ఆయన ఫోన్కు లింక్ పంపిన హ్యాకర్లు క్షణాల్లో బ్యాంకు ఖాతాను ఖాళీ చేశారు. ఇటీవల ఈ రైతు వరిధాన్యం విక్రయించగా ఆయన ఖాతాలో 96,000 నగదు జమ అయింది. ఇంకేముంది, ఆ మోసగాళ్లు 96,000 రూపాయలు బ్యాంకు ఖాతా నుండి డ్రా చేసుకున్నారు. తన ఖాతా నుండి డబ్బులు డ్రా అయినట్లు తెలుసుకున్న బాధితుడు శ్రీనివాస్ బ్యాంకుకు వెళ్లి స్టేట్మెంట్ తీసుకొని చూడగా 96,000 విత్డ్రా అయినట్లు తెలుసుకున్నాడు. వెంటనే బేరుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీర్పూర్ మండల్ చించెల్లి గ్రామం, శ్రీనివాస్ నా పేరు. నాకు 7-8 మెసేజ్లు వచ్చినాయి. దానివల్ల కాల్ చేసినాక పొద్దుగాలు లేచి చూసిందాకంటే కాల్ చేస్తే ఫోన్ లేపలేడు, మాట్లాడలేదు. తర్వాత పొద్దుగాలు లేచి చూసిందాకంటే అమౌంట్ మొత్తం పోయినాయి. మొత్తం మీద 96,000 రూపాయలు పోయినాయి. బ్యాంకుకు పోయి స్టేట్మెంట్ ఇవ్వమంటే అది ఎట్లా పోయినాయి చూపెట్టిన తర్వాత ఆయన చూసిందాకంటే అన్నెట్ నెంబర్కు పోయినాయి. ప్లస్ ఎట్లా సార్ ఇది ఎట్లా కేసు పెట్టాలో ఏం చేయాలి సార్ అంటే స్టేట్మెంట్ తీసుకో అన్నాడు. స్టేట్మెంట్ తీసుకొని పోలీస్ స్టేషన్ పోయి పోలీస్ స్టేషన్లో పెట్టినా. ఆయన ఆన్లైన్లో చూసి ఫిర్యాదు అయితే చేసినాము. చేసిన తర్వాత అది వస్తే ఒక దెబ్బన నీకు మళ్ళీ ఫోన్ చేస్తామని చెప్పారు పోలీస్ స్టేషన్. వరి డబ్బులు పడగానే అవి కొన్ని కట్టినాము. ఇంకా కొన్ని కట్టేడుతున్నాయి, ఇంకా బాకులు కట్టేడుతున్నాయి. ఏడ ఉండిపోయినాయి. ఈ బాకులు ఏడ కట్టాలి, ఎట్లా బతకాలి, మేము మందాగి చచ్చిపోయే టైం వచ్చింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్పై జరిగిన దాడిని దేశ ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించాలని ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచిరామ్ అన్నారు. ఈ నెల 15న ఢిల్లీలో జరిగే దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కోటగిరి పొతంగల్ మండలాల నుండి దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచిరామ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అందరం కలిసి కాపాడుకుందామని అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడుతున్నట్లు చెప్పారు. ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి బయలుదేరి వెళ్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర జిల్లా నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. వేల్పూర్ మండల పరిధిలోని అమీనాపూర్ సాయిబాబా మందిరం నుండి ఆర్మూర్ వైపు వెళ్లే ప్రధాన రోడ్డు గుంతలమయంగా మారింది. ఈ రోడ్డుపై ప్రయాణం వాహనదారులకు ప్రాణ సంకటంగా మారింది. రాత్రిపూట ద్విచక్ర వాహనదారులు గుంతల్లో పడి గాయాల పాలవుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ పరిస్థితి నెలకొన్నా ఇప్పటి వరకు పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ఇప్పటికైనా ఆర్ఎండ్బీ అధికారులు స్పందించి ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో గల తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థలో ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా చుట్టుపక్కల పెరిగిన పిచ్చి మొక్కలు, చెట్లను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో చేస్తున్న స్వచ్ఛ కార్యక్రమం విజయవంతంగా 29 వారాలు పూర్తి చేసుకుందన్నారు. తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పిల్లలకు వసతి కల్పించి చదివించడం ఎంతో అభినందనీయమన్నారు. ఇలాంటి సంస్థకు ప్రజలు సహకారం అందించాలని కోరారు. పుట్టినరోజు, పెళ్లి రోజు వేడుకలను ఈ పిల్లల మధ్య జరుపుకొని వారికి మీ వంతుగా ఒక పూట భోజన వసతి కల్పిస్తే బాగుంటుందన్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పిల్లలకు అల్పాహారం, 1 బియ్యం బస్తా అందజేశారు. ఈ కార్యక్రమంలో తపస్వి స్వచ్ఛంద సంస్థ జనరల్ సెక్రటరీ దిలీప్, డైరెక్టర్ శ్రీనివాస్, అడ్మిన్ ఇన్ఛార్జ్ కవిత, వైస్ ప్రిన్సిపల్ అనుష, సంస్థ సభ్యులు సుంకె నిశాంత్, బొగడమీది ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోజు రోజుకు క్షీణిస్తున్న మానవ సంబంధాలు, పల్లెల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన గ్రామీణ ప్రజలు, ఆత్మీయ కలయికతో దృఢమైన బంధుత్వం. అలవర్చుకోవాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు పిలుపు. పాలక వర్గాల ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.